ఉత్తరప్రదేశ్లోని సంబాల్ ఉదంతాన్ని హైలైట్ చేసాం. మనం దాంట్లో జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు నిన్న రాకా సుధాకర్ గారితో ఇంటర్వ్యూ ద్వారా కూడా హైలైట్ చేసాం. అయితే ఈ సందర్భంలో కొంతమంది రైట్ చేసిన పాయింట్ ఏంటి, మొన్ననే సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది కదా యథాతథ స్థితి కొనసాగించమని చెప్పి ఏటి జోలికి పోవద్దని, ఇవ్వద్దని అని. అయితే 14 ఏవైతే ఆల్రెడీ కోర్టులో వివాదాలు ఉండి పర్మిషన్ తీసుకున్నాయో వాటిని ఆపమల్లా కొత్తగా ఏమన్నా ఏఎస్ఐ సర్వే ఇచ్చేటట్టయితే వాటిని ఆపమంది, అది కూడా తేలుస్తామంది ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి. కాబట్టి అందులో పాజిటివ్ థింగే. ఇప్పుడు అందులో సంబాల్లో తాజాగా తేలింది ఏంటంటే వరుసపెట్టి ఆలయాలు బయటపడుతున్నాయి. పూటకు ఒక్కొక్క ఆలయం బయటపడుతుంది. 14 బావులు, 24 బావుల్లో అంటే 24 బావులు ఉన్న ప్రతి చోట కూడా గుడి ఉంది. ఆ గుళ్ళని మూసేసి అక్కడ బిల్డింగులు కట్టేసేసి ఆ ముందున్నటువంటి బావుల్ని పూర్తి చేసి అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే అసలు కల్కి అవతారానికి మూలమైనటువంటి హరికర క్షేత్రంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయం పైనే మసీదు కట్టారన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని సర్వే చేయడానికి గాను సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి అనుమతి ఇవ్వమని కోరింది. అయితే ఇది తెలియగానే ఆ గుడికి అడ్డంగా కట్టేసినటువంటి హౌస్ ఓనర్ మతీన్ అహ్మద్ తన ఇల్లు ప్రభుత్వం కూల్చకుండా ఎంతవరకు అయితే అంటే అతని పెద్ద బిల్డింగు అందులో ఆ గుడిని అడ్డుగా కట్టినటువంటి కట్టడం వరకు తనకి తానుగా కూల్చుకున్నాడు.